హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు పరిస్థితులు ఒక్క మీటింగ్‌తో తారుమారైపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్న మాటలు, చూపిస్తున్న ఆధారాలతో కూటమి పైన అంతో ఇంతో నమ్మకం ఉన్న వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూటమి చేస్తుంది తప్పా, ఒప్పా అని డిఫెన్స్‌లో పడిపోయే సిట్యుయేషన్ ఏర్పడింది. ఇప్పుడు అమరావతిలో భూములు ఏ విధంగా అయితే అక్రమంగా విదేశాల్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడున్న వాళ్ళ దగ్గర నుంచి ఎలా దాన్ని మ్యానిపులేట్ చేసి వాడుకుంటున్నారు అన్న విషయాన్ని ఈరోజు ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్‌గా మాట్లాడటం జరిగింది. అదొక పరిణామం అయితే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టిపికల్ మేనరిజం ఒక రకమైనటువంటి సర్కాసిజం బ్రెయిన్ మొత్తం ఉండిపోతుంటుంది. ఆయన ఏ టైంలో ఎవడికి ఎటువంటి పని చేయాలో కరెక్ట్‌గా దించి పడేస్తున్నాడు ఈ మధ్య కాలంలో. గతంలో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎళ్లి అక్కడ షిప్‌లో పీడీఎస్ బియ్యం ఏవో ట్రాన్స్‌పోర్ట్ అవుతున్నాయని తెలిసిన టైంలో కొద్దిగా కూడా నాలెడ్జ్ లేకుండా, అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ కోస్ట్ గార్డ్స్ కానీ, కోస్టల్ డిపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ వస్తాయని తెలియక సీజ్ ద షిప్ అని ఈజీగా అనేసారు. ఈరోజు ప్రెస్ మీట్‌లో దాన్ని అడ్రెస్ చేస్తూ ఆయనకి సీజ్ ద షిప్ అన్నాడు. షిప్పు పోయింది. అక్కడ ఉన్నటువంటి రేషన్ బియ్యం పోయింది. అన్నీ పోయినాయి. షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్‌కి షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయినాయి. మాట్లాడటం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ట్రెండింగ్ మామూలుగా జరగట్లే ఇప్పుడు దాని విషయమై. అయితే గతంలో కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారంటూ ఒక విలేకరు అడిగిన క్వెషన్‌కి ఆయన సమాధానం చెప్తూ, ఆయన కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనటం జరిగింది. అది కూడా ప్రజల్లోకి దారుణంగా ఎళ్లి పవన్ కళ్యాణ్‌ని ట్రోల్ చేయడం జరిగింది. కార్పొరేటర్‌కి ఎక్కువ అని. ఇంకా కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ స్టేట్ ప్రెసిడెంట్, ఆయన కూడా ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన కార్పొరేటర్ హోదాన్న ఇచ్చారు. మేము అంతకన్నా తక్కువ, వార్డ్ మెంబర్ కన్నా తక్కువ ఆయన అనేసి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి పరువు తీయటం జరిగింది. పరువు అనేది ఏముందిలే, తీయటం పెడతాం. ఆయన పరువు ఆయనే తీసుకుంటాడు చాలా సార్లు గాని. అయితే ఈ రోజు మాట్లాడుతూ ప్రెస్ మీట్‌లో ఈనాడు పేపర్ గురించి మాట్లాడుతూ ఉంటే, దాని గురించి మాట్లాడుతూ సఖీతో చేసుకున్న ఒప్పందాన్ని ఎలా వాళ్ళు తిప్పి తిప్పి రాశారో, సఖీతో గతంలో ఉన్నటువంటి చైర్మన్ తీసేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అతని జాబ్ పోయిందని ఎలా రాశారో మాట్లాడుతూ, ఈనాడు అనేది టాయిలెట్ పేపర్‌కి ఎక్కువ, టిష్యూ పేపర్‌కి తక్కువ అంటూ మాట్లాడటం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అసలు ఒక విధంగా చెప్పాలంటే నిలువున నోట్లో మాటలతో పరువు తీసేటువంటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందేమో. ఒకసారి చూడండి ఎలా అన్నారు. ఈనాడులో కథ ఈ మధ్యకాలంలో చూసిన ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాడు. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్‌కి ఎక్కువ, టిష్యూ పేపర్‌కి తక్కువ. అదొక పేపరా, పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికైనా గానీ హద్దు, పొద్దు ఉండాలి. కారణం ఏమిటి అనంటే, ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది? ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించు నాయనా ఒకసారి. ఆ! ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి. 2021 1 డిసెంబర్ 2021. సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం 1 డిసెంబర్ 2021లో కుదుర్చుకుంటే, ఈ సెకీ ఎవరైతే తీసేశారో ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తిని తీసేశారో, ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకమయ్యాడు సెకీ చైర్మన్‌గా అంటే, అది కూడా పక్కనే ఉంది ఒకసారి చూడండి. 13th జూన్ 2023. అసలు 13th జూన్ 2023లో ఈయన సెకీ చైర్మన్‌గా ఈయన నియామకం అయితే, ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి సెకీతో మేము ఒప్పందం చేసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునింది 1 డిసెంబర్ 2021. అప్పుడు ఎవడో చైర్మన్. అప్పుడు ఈ మనిషి ఎక్కడున్నాడో కూడా తెలియదు, అసలు డిపార్ట్మెంట్లో కూడా లేడు. ఈ మనిషే లేడు. ఈ మనిషి ఎప్పుడో
13 జూన్ 2023లో వచ్చినాడు. వచ్చిన ఈ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసేసింది. దానికి దీనికి సంబంధం ఏంది? అంటే ఏదో సామెత ఉంది చూడు, చూసారు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్. ఎక్కడైనా కూడా ఎదుటివాడిని నొప్పించకుండా ఒప్పించకుండా కరెక్ట్ గా ఆయన స్టైల్లో ఆయన ఒపీనియన్ ని క్లియర్ కట్ డైరెక్ట్ అటాక్ లాగా చేసి పడేస్తారు జగన్మోహన్. ఆయన ఒపీనియన్ ని ఆయన ఎగ్జాక్ట్ గా చెప్పేస్తాడు. సో ఇప్పుడు కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, టాయిలెట్ పేపర్ కి ఎక్కువ, టిష్యూ పేపర్ కి తక్కువ, చీజు లేదు, సిప్పు లేదు, పీడిఎస్ బియ్యం కూడా లేవు, మొత్తం పోయినాయి. ఆ టైమింగ్ చూడండి ఎలా ఉంటుంది. నచ్చిందా మీకు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి టైమింగ్ నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. వన్ మినిట్ బ్రదర్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ఎక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే పాపం ఆయనతో ట్రే పట్టించుకొని అందరూ ఆయన చేతిలోంచి పూలు తీసుకొని చల్లుతూ ఉన్నారు. ఆ వీడియో చాలా డిస్టర్బ్ చేస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు మా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గారు, మీరు అక్కడ ఏంటి ఆఫీస్ బాయ్లు ఎవరు లేరా ట్రైలు పట్టుకోవడానికి? మా పవన్ కళ్యాణ్ గారితో పట్టిస్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి ఎంత డిస్టర్బింగ్ గా ఉందో. సో ఓవరాల్ గా చూసారు కదా, మా పవన్ కళ్యాణ్ గారితో ఇలా ట్రేలు మోపించకండి దయచేసి. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మర్యాద దక్కదు. మా డిప్యూటీ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మా డిప్యూటీ సీఎంకి ఇవ్వండి. అర్థమైందా? ఆయన పట్టుకుంటే మీరంతా పూలు చల్లుతారా? సిగ్గు లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ విషయాన్ని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఇందులో నో కామెడీ, నథింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.